అందరికీ నమస్కారం. వాగ్దేవి యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. నిన్నటి వరకు మనం థర్డ్ క్లాస్ ఈవీఎస్ అనేది చెప్పుకున్నాం. థర్డ్ క్లాస్ ఈవీఎస్ అనేది పూర్తి అయిపోయింది. ఈరోజు నుండి ఫోర్త్ క్లాస్ ఈవీఎస్ అనేది చూద్దాం. ఫోర్త్ క్లాస్ ఈవీఎస్‌లో భాగంగా మొదటి పాయింట్ రోడ్డు నియమాలు. రోడ్డు నియమాలు అంటే ఎర్ర లైట్ వచ్చినప్పుడు ఆగాలి. ఆరెంజ్ లైట్ వచ్చినప్పుడు సిద్ధంగా ఉండాలి. పచ్చ లైట్ వచ్చినప్పుడు ముందుకు అనేది వెళ్ళాలి. దీన్ని సిగ్నలింగ్ సిస్టమ్ అంటారు. అయితే సిగ్నలింగ్ సిస్టమ్ అంటే ఏమిటి అని అడగవచ్చు, లేదా ఎన్ని లైట్స్ ఉంటాయి అని కూడా అడగవచ్చు క్వశ్చన్. లేదా ఎర్ర లైట్ ఇచ్చి ఆప్షన్స్ ఇస్తారు, ఆగాలి, సిద్ధంగా ఉండాలి, ముందుకు వెళ్ళాలి అని. ఎర్ర లైట్ అంటే ఆగడం అని అర్థం. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆరెంజ్ లైట్ అంటే సిద్ధంగా ఉండడం, పచ్చ లైట్ అంటే ముందుకు వెళ్ళడం. దీన్ని సిగ్నలింగ్ సిస్టమ్ అని అంటారు. రెండవ పాయింట్, జంతువుల యొక్క చెవులు బయటకు కనిపిస్తూ వాటి చర్మంపై వెంట్రుకలు ఉంటే అవి పిల్లలను కంటాయి. వాటిని శిశుత్పాదకాలు అంటారు. అంటే జంతువుల యొక్క చెవులు అనేటివి బయటికి కనిపిస్తూ వాటి చర్మంపై వెంట్రుకలు ఉంటే, జనరల్గా ఇప్పుడు హ్యూమన్స్ కానీ లేదా యానిమల్స్ కానీ వాటికి చెవులు అనేది బయటికి కనిపిస్తాయి. అలాగే శరీరం పైన వెంట్రుకలు అనేటివి ఉంటాయి. అవి డైరెక్ట్గా పిల్లలను కంటాయి. వివిపారస్ అంటారు ఇంగ్లీష్లో, శిశుత్పాదకాలు అంటారు తెలుగులో. ఓకే. థర్డ్ పాయింట్ వచ్చేసి చెవులు బయటకు కనిపించకుండా చర్మంపై వెంట్రుకలు ఉండవో అవి గుడ్లు పెడతాయి. వాటిని అండోత్పాదకాలు అంటారు, అంటే ఓవిపారస్ ఇంగ్లీష్లో. అంటే జనరల్గా మనకు పక్షులు కానివ్వచ్చు, పక్షులలో ఇప్పుడు కోడి గుడ్లు పెడతాయి. ఓకే. చర్మంపై వెంట్రుకలు ఉండవు, అలాగే చెవులు కూడా బయటకు కనిపించవు. ఇవి గుడ్లు పెడతాయి, అండోత్పాదకాలు అంటారు. ఈ రెండు పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. శిశుత్పాదకాలు కావచ్చు, అండోత్పాదకాలు కావచ్చు. చెవులు బయట కనిపించేవి ఏమంటారు అని అడగవచ్చు క్వశ్చన్. చర్మంపై వెంట్రుకలు ఉండవు కావచ్చు అని ఎలా అయినా క్వశ్చన్ అడగవచ్చు. కాబట్టి మనం ఈ పాయింట్స్ అనేది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్లో కూడా శిశుత్పాదకాలని వివిపారస్ అంటారు, అండోత్పాదకాలను ఓవిపారస్ అని అంటారు. నాలుగో పాయింట్, ఏనుగులు గుంపులుగా ఉంటాయి. ఒక్కో గుంపులో 10 నుంచి 12 ఏనుగులు అయితే ఉంటాయి. ఆడ ఏనుగులే ఎక్కువగా ఉంటాయి. ఇది కూడా అడగచ్చు, ఏనుగుల గుంపులో ఎన్ని ఏనుగులు ఉండవచ్చు అంటే 10 నుంచి 12 ఏనుగులు. దాంట్లో ఏ ఏనుగులు ఎక్కువ ఉంటాయి అంటే మగ ఏనుగుల, ఆడ ఏనుగులు అంటే ఆడ ఏనుగులు ఎక్కువగా ఉంటాయి. ఏనుగులు ఒంటరిగా ఉంటాయా లేదా గుంపులుగా ఉంటాయని కూడా అడగవచ్చు. ఏనుగులు గుంపులుగా ఉంటాయి. అయితే మగ ఏనుగులు 15 ఏండ్ల వయసు రాగానే గుంపు నుండి వేరుపడతాయి. అంటే 15 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత గుంపులో ఉండవు, గుంపు నుంచి వేరైతే పడతాయి. ఈ గుంపుకి ఎవరు నాయకత్వం వహిస్తారు అంటే ఆడ ఏనుగు. అంటే ఆ గుంపులో ఎక్కువ వయసున్న ఆడ ఏనుగు నాయకత్వం అనేది వహిస్తుంది. మగ ఏనుగులు 15 ఏళ్ళ వయసు రాగానే వెళ్ళిపోతాయి, అంటే గుంపు నుండి వేరుపడతాయి. ఐదో పాయింట్, అయితే ఏనుగుల నుంచి కూడా చాలా ఇప్పుడు నేను చెప్పిన 4-5 క్వశ్చన్లు ఏదైనా రావచ్చు, అడగచ్చు. ఒకవేళ ఇందులోకి వెళ్ళిస్తే ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఐదో పాయింట్, డాక్టర్ సలీం అలీ మన దేశానికి చెందిన ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త. ఈ క్వశ్చన్ అడగవచ్చు, పక్షి శాస్త్రవేత్త అని ఎవరిని అంటారు అంటే డాక్టర్ సలీం అలీ. లేదా డాక్టర్ సలీం అలీని ఏమని పిలుస్తారు అంటే పక్షి శాస్త్రవేత్త. ఎలా అయినా అడగచ్చు క్వశ్చన్ని. ఆరో పాయింట్ కనుక మనం చూస్తే, గిజిగాడు పక్షుల్లో ఏ పక్షులు మాత్రమే గూళ్ళు కడతాయని అడగవచ్చు. అంటే ఆడ పక్షుల, మగ పక్షుల అని. కాబట్టి గిజిగాడు పక్షుల్లో మగ పక్షులు మాత్రమే గూళ్ళు కడతాయి. ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. గిజిగాడు పక్షుల్లో మగ పక్షులు మాత్రమే గూళ్ళు అనేది కడతాయి. అయితే కందిరీగల్లో ఆడ కందిరీగలు మాత్రమే గూడు కడతాయి. గిజిగాడు పక్షుల్లో ఏమో మగ పక్షులు గూడు కడితే, కందిరీగల్లో ఆడ కందిరీగలు మాత్రమే గూడు కడతాయి.
గుంపులుగా జీవిస్తాయి. సో ఇది మాత్రం మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. గిజిగాడు పక్షుల్లో మగ పక్షులు గూళ్ళు కడతాయి. మగ పక్షులు మాత్రమే గూళ్ళు కడతాయి. ఆడకందిరీగలు మాత్రమే గూళ్ళు కడతాయి. అలాగే గుంపులుగా జీవిస్తాయి. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్. ఇది ఈరోజు నుంచి మనం 4th క్లాస్ ఈవీఎస్ అనేది స్టార్ట్ చేశాము. సో ఇక డైలీ చేద్దాము. 4th క్లాస్ టోటల్ కూడా కంప్లీట్ అనేది చేద్దాం. వరుసగా డే బై డే చేసుకుంటూ వెళ్దాం. డైలీ చేసుకుంటూ వెళ్దాం. సో అందరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.